పల్లెబాటలు ఈగల్ పల్లె నిద్ర ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాంజా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలని అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఏఎస్ఆర్ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఆ విలేజ్లోనే స్టే చేసి అక్కడున్న ప్రజలతో యువతతో వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత అనేక విషయాలు తెలియటమే కాదు, దీన్ని మరి కాస్త అగ్రెసివ్గా ముందుకు తీసుకువెళ్ళి మొత్తం మత్తునే చిత్తు చేయాలనే కాన్సెప్ట్ ఈగల్ చేపట్టిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు మనతో పాటు ఉన్నారు. ఏపీ ఈగల్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ సార్తో మాట్లాడి చాలా వివరాలు తెలుసు. సో ఆంధ్రప్రదేశ్ ఈగల్ ఈరోజు పల్లెబాటలు ఈగల్ ప్రారంభించడం జరిగింది. కొర్రాయి కొత్త వలస గ్రామం దుబ్రిగూడ మండలంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లాను ఫోకస్ చేయబోతున్నాం. మనకి గత 2 సంవత్సరాలుగా ఏఎస్ఆర్ జిల్లాలో కల్టివేషన్ పూర్తిగా రూపుమాపడం జరిగింది. జీరో కల్టివేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కల్టివేషన్ జరగకూడదని గ్రామంలోని రైతులకి అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అదేవిధంగా గ్రామంలో ప్రతి చిన్నారిని కూడా కలిసాం, విద్యార్థులను కలిసాం. ఈగల్ కాల్ సెంటర్ ఎక్కడైనా సరే గంజాయి కల్టివేషన్ జరుగుతున్న, గంజాయి మీ ప్రాంతంలోకి వచ్చిన కాల్ ఈగల్ 1972 క్యాంపెయిన్ కూడా తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలను విజిట్ చేయబోతున్నాం. భవిష్యత్తులో మరింత అగ్రెసివ్గా ముందుకెళ్ళి స్ట్రీట్ లెవెల్ నెట్వర్క్స్ నుంచి స్టేట్ లెవెల్ నెట్వర్క్స్, నేషనల్ లెవెల్ నెట్వర్క్స్ లాగా బ్రేక్ చేయాలని లక్ష్యంతో ఈగల్ పనిచేస్తుంది. దీనికి ఈగల్లో ఉన్న ప్రతి సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు, ప్రజలు సహకరిస్తున్నారు. అండ్ గ్రామస్తులు కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మాకు ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు దొరుకుతుందని మేము భావిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రజలతో మరి కాస్త ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యల్ని దగ్గరగా తెలుసుకోవడానికి రాజకీయ నాయకులు ఈ పల్లెబాట కానీ పల్లె నిద్ర లాంటి కార్యక్రమాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఈ గాంజా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఈగల్ టీం అక్కడికి వెళ్తోంది. సో డే 1 మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎట్లా ఉంది? అక్కడ నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్రామంలోని అన్ని వర్గాల వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళకున్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అధికారులు, ముఖ్యంగా అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరైనా సరే ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తేనే గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు మనకు తెలుస్తాయి. కాబట్టి మేము ఈగల్లోని సిబ్బంది అందరినీ కూడా, ఈవెన్ హెడ్ క్వార్టర్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి పంపించాలని నిశ్చయించడం జరిగింది. ఇప్పటికే చాలా టీమ్స్ ఏఎస్ఆర్ జిల్లాలో ఇప్పటికే చాలా టీమ్స్ మౌంట్ అయి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అన్ని గ్రామాలకు వెళ్తారు. ప్రతి తల్లిని మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని మేము విద్యార్థులకి, వాళ్ళ పేరెంట్స్కి అందరికి కూడా చెప్పాం, అల్లూరి నడిచిన నేల చాలా పవిత్రమైన నేల. ఆయన మన కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఆయన ప్రాణాలు కోల్పోయారు. అటువంటి నేలకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకూడదు. 2 సంవత్సరాల గంజాయి పండించకుండా పాతకాలంలో గంజాయి ముద్ర ఉన్న ఆ జిల్లా మీద ఈరోజు ఆ ముద్ర చెరిపేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి గిరిజన తల్లి, చెల్లి, తమ్ముడిని మేము అప్పీల్ చేస్తున్నాం. ఆపరేషన్ చైతన్యాన్ని సపోర్ట్ చేయండి. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే 197 సమాచారం అందించండి. సార్, ఇప్పటికే చెక్ పోస్టులు పెంచడం, నిఘా పెంచడం ఇవన్నీ చేశారు. దానికి మించి ఇది చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఏ రకమైన ఫలితాలను ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇది ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజా చైతన్యం ద్వారానే ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. మనము ఈగల్ బహుముఖ వ్యూహాలతో ముందుకెళ్తున్నాం. ఒక పక్కనే ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ హెడ్ క్వార్టర్స్ మీద తీసుకుంటే ఇంకా డేటా డ్రివెన్ ఆర్గనైజేషన్ చేసాం. దాంట్లో నాట్స్ అని చెప్పేసి నార్కోటిక్ అఫెండర్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాం. సుమారుగా గత 12 సంవత్సరాల డేటాను మేము నిక్షిప్తం చేసాం. 40,000 మంది మీద మానిటర్ చేస్తున్నాం. ఒక పక్కన ఇవన్నీ చేస్తూ ప్రజల్లోని సంకేతాలు, అంటే బలమైన సంకేతాలు, మాకు దీనివల్ల నష్టం ఉంది, మీరు పెంచిన ఒక మొక్క వల్ల ఒక కుటుంబం కూలిపోయే అవకాశం ఉంది, అవన్నీ వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పడం వల్ల, కేస్ స్టడీస్ ద్వారా చెప్పడం వల్ల వాళ్ళ చాలా అవగాహన వస్తుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రజల్లో మార్పు రావాలి. వాళ్ళు గతంలో వాళ్ళ చట్టం అనేది తెలియదు, ఎన్డీపీఎస్ చట్టం. ఎన్డీపీఎస్ చట్టం చాలా కఠినమైంది, 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పడం వల్ల ఈరోజు తెలుసుకుంటున్నారు. భవిష్యత్తులో మాకు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుందని భావిస్తున్నాం. సార్, ఈ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ లేకపోతే సాగు విషయంలో కొంతమంది మహిళలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకమ్మా మీకు అంటే చాలాసార్లు మీరు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది మాకు సంపాదన ఇదేగా మారింది అని. దానికి సో ప్రస్తుతం ఏఎస్ఆర్ జిల్లాలోని ఎవరైతే గతంలోని తెలుసో తెలియక తప్పులు చేశారో వాళ్ళందరూ రిలీజ్ అవుతున్నారు. వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత, కొంతమంది కన్విక్షన్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది వాటి వల్ల నష్టాలు ఏంటన్నది. ఆ మహిళలు కూడా రిలీజ్ అయ్యారు. ప్రభుత్వం 35,000 ఎకరాలకు సంబంధించి 2 కోట్ల మొక్కలు పంపిణీ చేసింది గత సంవత్సరంలో. వాళ్ళు 21 రకాల సీడ్స్ ఫ్రీగా ఇస్తున్నారు.
అంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు కలగడానికి. మీకు కనీసం మనకి గతంలోని కొంతవరకు సబ్సిడీ ఇచ్చేవారు, ఇప్పుడు 100% సబ్సిడీ ఇస్తున్నారు ఈ గంజారహిత ఆంధ్రప్రదేశ్ కోసం. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, గౌరవప్రదమైన సంపాదనతోనే మీ పిల్లలకి మంచి జరుగుద్ది. నేను వాళ్ళకి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. విజయవాడలో ఒక తల్లి మాకు ఫోన్ చేసి అడిగింది, ఈ గంజా వల్ల నా కొడుకు ఈరోజు ఇలా పాడైపోయాడు, అతను ఇంటర్మీడియట్ 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఉన్న వ్యక్తి తర్వాత నాశనం వేయడని చెప్పేసి. సో అటువంటి వ్యక్తికి గంజా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ గంజా పండించిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆలోచన కల్పిస్తున్నాం. భవిష్యత్తులో మాకు నమ్మకం ఉంది, ఒక మంచి వాతావరణం ఏర్పడుద్ది. ఖచ్చితంగా మార్పు మొదలైంది. రాష్ట్రంలో గంజా కన్జంప్షన్ తగ్గింది. మనకి ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఒరిస్సా ఏఎన్టీఎఫ్ కూడా మేము చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది, ఎన్సీబీతో చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. ఖచ్చితంగా చెప్పొచ్చు, పల్లెబాటలో ఈగల్ పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా సరికొత్త మార్పు రాబోతోంది. ఇప్పటికే ఎక్కడికక్కడే అగ్రెసివ్గా అనేక కార్యక్రమాలు చేపడుతూ గాంజాని అంతమొందించే ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇది నేరుగా విలేజ్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి మా ఈగల్ టీం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతోంది. వాళ్ళ సాధక బాధకాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా వాళ్ళు ఎందుకు ఈ ఉచ్చులోనికి దిగుతున్నారు, దీన్ని ఆపేయాలంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చేయాల్సిన ఏర్పాట్ల విషయంలో కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి చాలా విషయాలు తెలుసుకున్నామని చెప్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా మేము ఎంత పని చేసినా కూడా ప్రజల్లో స్వచ్ఛందంగా చైతన్యం వస్తేనే ఈ మత్తుని అందరూ కూడా ఓడించగలుగుతాము అనే అభిప్రాయాన్ని కూడా ఈగల్ టీం వ్యక్తం చేస్తుంది.